హలో అండి, ఈరోజు రెసిపీ రోటి పచ్చడి అండి. పుదీనా, టమాటా, కొత్తిమీర, పల్లీలు ఇవన్నీ వేసి రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక అన్నంలోకి కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీ ఈ మూడిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. దీనికోసం ముందుగా కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే వేగిపోయినాయండి. వీటిని పక్కకు పెట్టేసుకొని అదే కళాయిలోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను 20 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నానండి. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. కొంచెం కారం ఉండే పచ్చిమిరపకాయలు అయితే తగ్గించి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. వీటిని కూడా పక్కకు పెట్టేసుకొని అదే కళాయిలోకి పుదీనా, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. నేను ఒక కట్ట పుదీనాకు తీసుకున్నానండి. ఇందులోకే మనం కొత్తిమీర కూడా వేసి వేయించుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకుంటే పై వరకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం పుదీనాకు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా నేను ఒక మీడియం సైజ్ కట్ట తీసుకున్నానండి. కొత్తిమీరకి కాడలు అయితే కట్ చేయాల్సిన అవసరం లేదండి, మనం అలానే వేసేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ పుదీనా, కొత్తిమీర పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి. పుదీనా, కొత్తిమీర కూడా వేగిపోయినాయండి. వీటిని కూడా పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకే చింతపండు కూడా వేసేసుకుంటున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి. టమాటాలు కూడా వేగిపోయినాయి. తర్వాత మనం రోట్లోకి వేసుకొని నూరుకోవాలి. నేనైతే ఈ పచ్చడి ఇప్పుడు రోట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, పల్లీలు, మనం టమాటాల్లో వేసుకున్న చింతపండు కూడా సపరేట్ చేసి ఇందులోకే వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకుంటున్నాను. 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నూరుకోవాలి. మనం మిక్సీలో వేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. మనం అన్నీ ఒకేసారి వేసుకొని నూరుకుంటే పచ్చడి మెత్తగా అయిపోతుందండి. మనం తినేటప్పుడు పచ్చడి అంత రుచిగా అనిపించదు. ఈ విధంగా చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇవైతే కొంచెం కచ్చా పచ్చాగా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా నలిగేంత వరకు నూరుకోవాలండి. చూసారు కదా, ఇవి కూడా చక్కగా మెదిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం వాడ్చి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని నూరుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత పచ్చడి ఎమ్మటే మెదిగిపోతుందండి. ఎక్కువసేపు కాకుండా ఒక 2 మినిట్స్ నూరుకుంటే సరిపోతుంది. టమాటాలు కూడా నూరుకున్న తర్వాత ఉప్పు ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకొని మరొకసారి నూరుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. కొంతమంది ఈ పచ్చడికి తాలింపు అయితే వేస్తారండి. ఇప్పుడు నేనైతే ఈ పచ్చడికి తాలింపు అయితే వేయటం లేదండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పచ్చడిని అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లోకైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.